పెద్దపల్లి ప్రాంతానికి చెందిన సంపత్రావు అనేటువంటి వ్యక్తి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. దీనిలో భాగంగా ప్రస్తుతం హాస్పిటల్లో కరీంనగర్లో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఎంసీఐలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడాల్సి వచ్చింది? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి కూతురు ఉన్నారు. మీరు చెప్పండి, మీ పేరేంటి? అసలు నాన్నగారు ఎందుకు ఇట్లా అటెంప్ట్ చేశారు? నా పేరు శిరీష. మా హస్బెండ్ది హన్మకొండ. నాకు మా హస్బెండ్కి కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చి మేము డివోర్స్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయి నేను సెపరేట్ అయ్యి వచ్చేసాను మా నాన్నగారితో. వచ్చాక చిన్న పంచాయతీలాగా అరేంజ్ చేశారు డివోర్స్ గురించే. ఆ పంచాయతీలో అతను కొంచెం తప్పుడుగా మాట్లాడేసరికి మా నాన్నగారికి కోపం వచ్చి తోపులాటలు జరిగినాయి. ఆ తోపులాటలో వాళ్ళు వెళ్ళి టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు డాడీ మీద. నేను వెళ్ళి ఉమెన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఈ కేసులన్నీ పక్కన పెట్టేసి ఈ కేసుల గురించి పట్టించుకోకుండా కొత్తగా మా డాడీ నిట్టూరులో ల్యాండ్ దున్ని ఆ పొలాన్ని ఖరాబ్ చేసినారు అని చెప్పేసి కొత్తగా లేని దాన్ని క్రియేట్ చేసి ఒక కేసుని నమోదు చేసి నిన్న మా డాడీకి ముట్టుడు ఉండే, మా నానమ్మ చనిపోయినారు. ఆ సిచ్యువేషన్లో అక్కడికి కూడా ఆ ఫంక్షన్కి వచ్చి తింటున్న అతన్ని కానిస్టేబుల్ నువ్వు రా, నువ్వు వస్తేనే నేను తీసుకెళ్తా అంటే ఒక 5 minutesలో నేను వస్తా తినేసి అన్నా కూడా వినకుండా డాడీతోనే అతను తిరుగుతూ నువ్వు వస్తేనే అని కొంచెం బాగా అందరి ముందు ఇబ్బంది పెట్టేసరికి డాడీ చాలా తీవ్రంగా డిస్టర్బ్ అయినారు. ఆయన మెంటల్ కండిషన్ ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోయినారు. అంటే మా డాడీ ఎలాంటి భూమి దున్నలేదు, కావాలంటే ఎవరైనా వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే ఎందుకు వేధించారు? పోలీసులు వేధింపుల వల్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? పోలీసుల వేధింపుల వల్లే. డైలీ ఎస్ఐ, పెద్దపల్లి టౌన్ ఎస్ఐ, సిఐ మా డాడీకి కాల్ చేసి ఇబ్బంది పెడుతుండేవారు. మీరు రండి, మీ పాప డైవర్స్ కేసు మేము కోర్టుకు వెళ్ళి క్లియర్ చేసుకుంటామని క్లారిటీగా చెప్పాము. చెప్తే లేదు మేము సార్ట్అవుట్ చేస్తాం, ఆపోజిట్ పర్సన్ వచ్చారు మా దగ్గరికి, కూర్చొని మాట్లాడదాము, కూర్చొని డీల్ చేద్దాము అని చెప్పేసి ఇట్లా డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం చేసినారో తెలీదు, అనవసరమైన రాజకీయాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. మా డాడీని ఇంకా మెంటల్గా టార్చర్ చేసినారు. అసలే నా పరిస్థితి ఇలా ఉందని డాడీ గారు బాధపడుతుంటే ఒక ఫంక్షన్కి వెళ్ళి ఆ ఫంక్షన్లో తింటున్న అతన్ని కూడా వెళ్ళి టార్చర్ చేయాల్సినంత అవసరం లేదు కదా. అలా చేసేసరికి మా డాడీ ఇంటికి వచ్చి ఇట్లా అటెంప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సిఐకి ఎస్ఐకి కాల్లో కూడా చెప్పినారు, ఇక నా భార్య నేను మేమేం తప్పు చేస్తున్నామని మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, మేమిద్దరం చచ్చిపోతున్నాము అని చెప్పి అలా చేసుకున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. దీని అంతటికీ కారణం కేవలం పెద్దపల్లి టౌన్ ఎస్ఐ, సిఐ ఇంకా కానిస్టేబుల్ శ్రీనివాస్. మీరేం కోరుకుంటున్నారండి? మా నాన్నకి నాకు న్యాయం జరగాలి. మేము వెళ్ళింది ఒకదాని కోసం, వీళ్ళు ఇక్కడ కొత్తగా కేసులు పెట్టి మా మీద లేని ఆరోపణలు చేసి మా డాడీని ఇట్లా తీవ్రంగా డిస్టర్బ్ చేసినారు. నా మెంటల్ కండిషన్ కూడా ఇప్పుడు బాగాలేదు, ఆయన మెంటల్ కండిషన్ అస్సలు బాగాలేదు. మాకు న్యాయం జరగాలి. మేము వెళ్ళింది కేవలం నా పర్సనల్ ఇష్యూ కోసం. మేము ఎట్లాంటి తప్పు చేయలేదు, ఎక్కడ ఎలాంటి భూమిలో దున్నలేదు. యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా ఈ పోలీస్ వాళ్ళ మీద. ఇట్లా లేని పొలిటికల్స్ని తీసుకొచ్చి ఒక ఫ్యామిలీస్లో ఇట్లా చేస్తున్నందుకు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లా అసలు ఎఫ్ఐఆర్ ఏంటి అని కనుక్కోకుండా కూడా ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, ఎంక్వైరీ చేయకుండా మనల్ని అడగకుండా కూడా ఎఫ్ఐఆర్స్ చేస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. చాలా వేధించారు. రోజు ఒక మినిమం ఒక 5 to 10 times ఎస్ఐ కాల్ చేస్తుండే డాడీకి, రండి స్టేషన్కి రండి. నేను చెప్పాను, డాడీ నేను ఏదున్నా కోర్టులో చూసుకుంటా, మనం స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకి స్టేషన్లో న్యాయం జరగదు అని చెప్పు డాడీ అని చెప్తే డాడీ అదే చెప్పినారు. కానీ లేదు, అబ్బాయి వచ్చినాడు మాట్లాడదాము, మేము చేస్తాం కదా, మేము ఏదో ఒకటి చేస్తాం కదా, మా ముందే మాట్లాడుకోండి అని ఇట్లా బాగా ప్రెషర్ పెట్టినారు. ఇది అయితే లేదు అని చెప్పేసి కొత్తగా ఇంకొక కేసుని తీసుకొచ్చినారు. ఇప్పుడు ఇట్లా అగ్రికల్చర్ ల్యాండ్ దున్నుతున్నాం అని చెప్పేసి, మేము ఎక్కడ ఎలాంటి ల్యాండ్ దున్నలేదు, కావాలి అంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో మొత్తం మీద ఫ్యామిలీ పంచాయతీ వల్ల జరుగుతున్నటువంటి జాప్యంతో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే
భూమిని అక్రమంగా దున్నుతున్నారని చెప్పి ఆరోపిస్తూ వారిని వేధిస్తున్నారు. ఒక సిఐ, ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ పదే పదే వేధించడంతో మనస్తాపానికి గురై బలవన్ మరణానికి యత్నించడం జరిగింది. ప్రస్తుతం క్రిటికల్ కండిషన్లో చికిత్స పొందుతున్నారు సంపత్రావు. వారి మీద ఖచ్చితంగా పోలీసుల మీద చర్యలు తీసుకోవాల్సిందే. మేము ఏదైనా ఉంటే మా ఫ్యామిలీ మ్యాటర్స్, డివోర్స్కి సంబంధించిన అంశాన్ని కోర్టు ద్వారా మేము పరిష్కరించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి నిజ నిర్ధారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే, కావాలని పక్షపాత వైఖరితో ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి.